రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. విఠల్ గారు చెప్పండి, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టింది, ఒక ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది, మీరేం చెప్తారు? అమ్మా, ఏప్రిల్ 22 రోజు దేశం దుఃఖించినటువంటి సంఘటన చూసినాం. ప్రతి ఇంట్లో విషాదం. ఆ రోజు ఉగ్రమూకలు, పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రమూకలు 26 మందిని పొట్టన పెట్టుకున్న సజీవంగా మతం అడిగి పేరు అడిగి ఎట్లా సజీవంగా వాళ్ళ ప్రాణాలు తీసిండో మన కళ్ళ ముందు ఇప్పటికి కనిపిస్తూ ఉంది. ఆ రోజే మోడీ గారు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళకి పాకిస్తాన్ గతంలో ఇట్లాంటి సంఘటన అనేక జరిగినాయమ్మా. ఈ శకము మోడీ గారి శకం, ఇది గాంధీ శకం కాదు, ఇది గాంధీ ప్రభుత్వాలు కావు, ఇది మోడీ ప్రభుత్వం. సో గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఉగ్రవాదులు అనేక నగరాలలో దాడులు చేసినాయి, మనం చూసినాం. బాంబే మీద దాడులు జరిగినాయి, హైదరాబాద్లో కూడా దాడులు జరిగినాయి, బెంగళూరులో దాడులు జరిగినాయి. అట్లా దేశంలో అనేక నగరాలలో దాడులు జరిగిన సంఘటన, ఉగ్ర దాడులు జరిగిన సంఘటన చూసినాం. కాశ్మీర్ అయితే నిత్యం దాడులు, ఎన్నో కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించిన సంఘటన. ఏకంగా చివరికి పార్లమెంట్నే టార్గెట్ చేసి పార్లమెంట్ సభ్యులను కూడా, అంటే వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పట్లో పార్లమెంట్నే టార్గెట్ చేసి ఏకంగా మన ప్రజాస్వామ్యం అంతం చేసే కుట్ర కూడా చేశారు. ఎప్పుడు కూడా భారతదేశం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకమైన రిటాలియేషన్ ఎప్పుడు లేదు. వాళ్ళు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. పాకిస్తాన్కి కనీసమైన బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదు, రిటాలియేషన్ చేసే ప్రయత్నం చేయలేదు. యుద్ధం దేవుడు, కానీ వాళ్ళ కనీసం అంతర్జాతీయ స్థాయిలో కానీ ప్రపంచ వేదికల ద్వారా కానీ లేదా ఇంటర్నల్ గా కానీ పాకిస్తాన్కి ఏమాత్రం బుద్ధి చెప్పే ప్రయత్నం జరగలేదు. అది జరిగినందుకే వాళ్ళ పుల్వామా గాడి కావచ్చు, వాళ్ళ పహల్గాం దాడి వరకు రెచ్చగొట్టే వాతావరణం చూసి, అంటే మేము భారతదేశాన్ని ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా దాడి చేయ, ఎంతమంది నన్ను చంపొచ్చు, భారతదేశం అనేది మమ్మల్ని ఏమీ చేయలేదని ఒక దురాంకారంతో రాక్షసులాగా ప్రవర్తించినటువంటి ఘనత మనం చూసినాం. అది ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కావాలి కాబట్టి ఇవాళ అద్భుతమైనటువంటి ఈ యుద్ధమే చెప్పొచ్చు. ఒక రకంగా సర్జికల్ ఎయిర్ స్ట్రైక్సే కావచ్చు. కానీ పాకిస్తాన్ లో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు చూస్తే 9 స్థావరాలు, ఉగ్ర స్థావరాలు, ట్రైనింగ్ క్యాంపులు, తరతరాలుగా దశాబ్దాలుగా ఎక్కడెక్కడైతే ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయో వాటిని లెక్కబెట్టి ఎక్కుబెట్టి ధ్వంసం చేసినటువంటి గంతి వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం కుట్టదు. కేవలం 23 నిమిషాల్లోనే నేలమట్టం చేశారు. అంటే ఇంకా చింతజచ్చిన పులుపు చావలేదన్నట్టు మసూద్ కుటుంబంలో సుమారు 10 మంది అయితే మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. అతను ఇప్పుడు కూడా ప్రెస్ నోట్ విడుదల చేశారు. అసలు భారత్ అంతు చూస్తా తేలుస్తా అని చెప్పి. ఈ నేపథ్యంలో భారత్ ఇంకా అప్రమత్తంగా ఉండాలి అని అనుకోవచ్చా? ఈ సందర్భంలో మోదీ గారికి మొత్తం దేశ ప్రజలందరూ కూడా పడి ఉంటారు. దేశం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ ప్రశాంతంగా ఉన్నామనేటువంటి యుద్ధం వాతావరణం స్టార్ట్ అయినా ఎవరికి భయం లేదు భారతీయులకు. ఎందుకంటే మోడీ గారు ఉన్నారు మాకు ఒక అండ. ఇంకో గొప్పతనం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఈ ఆపరేషన్కి మహిళలకు నాయకత్వం ఇచ్చారు. అది గొప్పతనం. అంటే ఏ మహిళ సింధూరాన్ని లాక్కున్నటువంటి రాక్షసులకి అదే మహిళతోటి సమాధానం చెప్పాలనుకున్నారు మోడీ గారు. ఇవాళ సోఫియా ఖురేషి నాయకత్వంలో, కనల్ సోఫియా ఖురేషి నాయకత్వంలో, ఓమికా సింగ్ నాయకత్వంలో ఇవాళ మొత్తం ఆపరేషన్ జరిగినట్టుగా మనకు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిసింది. అంటే ఒక మహిళల నారీ శక్తి, మహిళలు తక్కువ చూడడానికి వీల్లేదు. మహిళ ఆదిపరాశక్తి, నారీ శక్తి. కానీ సందర్భం వస్తే వాళ్ళకు ప్రతాపం చేయించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఘనత ఇవాళ మోడీ గారు. మోడీ గారు అవకాశం ఇచ్చి చూశారు, వాళ్ళు బుద్ధి చెప్పారు. అంటే అవతల దుర్మార్గులకి, రాక్షసులకి మహిళలతో సమానం చెప్పారు. ఇది ఒక సంఘటన మన సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్ 22 రోజు ఒక మహిళ ప్రాధేయపడుతుంటే, పల్లవి అని మాదేవ మమ్మల్ని కూడా చంపండి, నా భర్తను చంపితే పోయి మోడీ చెప్పుకో అన్నాడు. అంటే నీ తండ్రి చెప్పుకో అన్నట్లు. ఇవాళ ఆ ప్రతాపం మోడీ గారు చూపించారు. ఆ మాటలు వినబడతా ఉన్నాయి. ఒక మహిళలనే ముందు పెట్టి, సింధూరాన్ని లాక్కున్నటువంటి మహిళా ఆఫీసర్స్ నే ముందు పెట్టి ఇవాళ ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసిండ్రు. పాకిస్తాన్ ఇవాళ గజగజ వణికిపోతుంది. పైకి ఎంత మాట్లాడినా వాళ్ళకి శక్తిహీనులుగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ళకి ఇవాళ సపోర్ట్ లేదు. ఒకరి దేశాలు, టర్కీ లాంటి, చైనా లాంటి దేశాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రపంచం ఇవాళ భారతదేశాన్ని వైపు చూస్తూ ఉంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఒకవైపు ఇజ్రాయెల్, రెండోది భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఉగ్రవాదంతో పోరాడుతున్నటువంటి సంకేతం ఇవాళ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అమెరికా ఒకనాడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఉగ్రవాదంలో బాధితులే. యూరోప్ లో కూడా ఉగ్రవాదుల బాధితులు ఉన్నారు.
అనేక దేశాల ఉగ్రవాద బాధితులు, రష్యా కూడా ఒకనొక సందర్భం ఉగ్రవాద బాధితులు ఉన్నారు. ఇవాళ భారత్